వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంగారం ముక్కల కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఎల్డీఎఫ్, కేరళ ప్రభుత్వంపై మోదీ విమర్శలు. కరోనా టీకా రెండో డోసు తీసుకున్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్. ఈ ఏడాది ఆ 3 పంటలే పండించండి, రైతులకు వ్యవసాయ మంత్రి సూచన. మరోమారు తగ్గిన పెట్రోల్ ధరలు, లీటరు పెట్రోలుపై 22 పైసలు, డీజిల్పై 23 పైసలు తగ్గింపు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కేరళలో ప్రచారం ఊపందుకుంది. కేరళలో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ నేతలు ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ ఉదయం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగి బీజేపీ తరపున నిలబడిన అభ్యర్థుల గెలుపు కోరుతూ పాలక్కాడ్లో భారీ ర్యాలీని నిర్వహించారు. Ashamed of showering lathis on innocent devotees. UDF should be ashamed of remaining silent when this was happening. I am proud. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంగళవారం కోవిడ్ టీకా రెండో డోసు తీసుకున్నారు. సతీమణి నూతన్ గోయల్తో కలిసి ఢిల్లీలోని హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్లో దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకా వేయించుకున్నారు. ఇంతకు ముందు ఈ నెల 2న వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. మళ్లీ 28 తర్వాత ఆయన మంగళవారం రెండో డోసు తీసుకున్నారు. కోవాక్సిన్ టీకాను హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత తమకు ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదన్నారు. 2 భారతీయ టీకాలు సురక్షితం, ప్రభావవంతమైనవని స్పష్టం చేశారు. టీకాలపై ఇప్పటికీ చాలా మందిలో సందేహాలు ఉన్నాయని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని కోరారు. టీకాలు తీసుకున్న వారిలో కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ అరుదైన సందర్భాలు మాత్రమేనని, టీకాలు తీసుకున్న తర్వాత కరోనా సోకే ఆసుపత్రుల్లో చేర్పించే అవకాశాలను తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దేశంలో జనవరి 16న ప్రారంభించిన వ్యాక్సిన్ డ్రైవ్ నుంచి ఇప్పటి వరకు దేశంలో 6,11,13,354 డోసులు వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. हम दोनों में से किसी को भी किसी भी प्रकार का कोई भी साइड इफेक्ट नहीं हुआ है. मैंने ये बात पहले भी कई बार कही है कि भारत में जो वैक्सीन्स लगाई जा रही हैं, दोनों वैक्सीन्स पूरी तरह से सेफ हैं, इम्यूनोजेनिक हैं, इफेक्टिव हैं. बहुत सारे लोगों को इन विषयों के बारे में अभी भी डाउट है. तो मेरा उन सब लोगों से ये कहना है कि आप इस संदर्भ में वैज्ञानिकों की बात को सुनो. सोशल मीडिया पर और व्हाट्सएप కోవిడ్ నేపథ్యంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేక సార్లు సమీక్షలు చేశారని తెలిపారు. ఇవాళ ఉదయం మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన 20,000 కోట్లకు పౌర సరఫరాల శాఖకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చామన్నారు. రైతులకు బాసటగా ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. శాస్త్రీయంగా వాళ్ళు ఇస్తారు అధికారికంగా. ఆ సంస్థ పేరు ఏం పేరు సార్? ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనేటువంటి సంస్థ యూనివర్సిటీ వాళ్ళతో కలిపి మన విశ్వవిద్యాలయం వాళ్ళతో కలిపి శాస్త్రీయ అధ్యయనం చేసి వాళ్ళు రీసెర్చ్ అండ్ మార్కెటింగ్ వింగ్ రూపంలో మనకు సూచనలు సలహాలు ఇస్తారు. అంటే ప్రతిదీ సైంటిఫిక్గా ఆధారాలతో పాటు ఇది చేస్తే ఈ ఫలితం వస్తుందని చెప్పి ఆ రకంగా ఇస్తారు. సో మార్కెట్ ఓరియంటెడ్ అండ్ మార్కెట్ డ్రివెన్ క్రాప్స్ రావాలి. ఆ దిశగానే రైతాంగాన్ని ముందుకు నడపాలి. అందులో భాగమే మనం క్రమంగా ఏటేటా కొంత పెంచుకొని ఈ వచ్చే వానాకాలం నుంచి ప్రారంభించి ఒక 4 ఏళ్ల లోపల 8,14,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ను సాగు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మన ప్రాజెక్టును ఆమోదించింది. మనం రాష్ట్ర ప్రభుత్వంగా రైతులకు ప్రోత్సాహం ఇచ్చి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి సందర్శనలు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి రేపు వచ్చే వానాకాలం నుంచి
క్రమంగా ఒకే ఏడు అంతా పెట్టలేము. కారణం ఏంటంటే దానికి అవైలబిలిటీ ఆఫ్ సీడ్, స్ప్రౌట్ అండ్ ప్లాంట్ ఇవి విదేశాల నుంచి దిగుమతి చేయాలి, మన దగ్గర లేవు. డ్వార్ఫ్ వెరైటీస్, న్యూ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రూవెన్ వెరైటీస్ బయట ఉన్నాయి, అక్కడి నుంచి తెప్పించుకొని ప్లాంట్స్ గ్రో చేసి నర్సరీస్లో అవి రైతులకు సబ్సిడీ మీద ఇచ్చి పెట్టేయాలి. దట్ టేక్స్ ఫ్రమ్ హియర్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక 10-11 months అవుతుంది, 9 to 11 months అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని నర్సరీస్ ఉన్నాయి, పరిమితంగా ఉన్నాయి. చాలా ఎక్స్టెండెడ్గా జరగాలి, ఎక్స్టెన్సివ్గా జరగాలంటే వచ్చే సంవత్సరం నర్సరీలు చాలా పెద్ద ఎత్తున వస్తాయి. సో అట్లా తెలంగాణలో సాగు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని అనంతుని కొత్తపల్లి గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకొని బండ్ల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. కొత్తపల్లి సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కుమ్మరి జగన్, ఉప సర్పంచ్ మెదక్ జిల్లా ముదిరాజు సంఘం ఉపాధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో జాతర మొదటి రోజు సాయంత్రం బండ్ల ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగగా కొందరు భక్తులు అనంత పద్మనాభ స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. నిత్య పూజ జరిగితే బాగుంటుందని చెప్పి సర్పంచ్ నా దృష్టి తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఆ కార్యక్రమాలు కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో భర్త పైడి నవీన్ ఇంటి ముందు భార్య చేపట్టిన న్యాయ పోరాటం 62వ రోజుకు చేరుకుంది. 2017లో వేములవాడకు చెందిన అరుణతో నవీన్ కి వివాహం జరిగింది. పెళ్లైన 6 నెలల నుంచి మామ పైడి సురేందర్ వేధింపులకు భరించలేక తాను ఇంటి నుంచి వెళ్లానని బాధితురాలు పైడి అరుణ తెలిపింది. తన భర్త చాలా మంచివాడని, ఆయనకు లేనిపోనివి చెప్పి వేరే పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారని అరుణ వాపోయింది. 3 సంవత్సరాలుగా తాను తిరుగుతున్నానని, ఇదివరకు 2 పెళ్లి సంబంధాలు చెడగొట్టానని తెలిపింది. ప్రస్తుతం ఇంకో అమ్మాయితో పెళ్లికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసి వచ్చానని, తన భర్త తనకు కావాలని, అప్పటిదాకా ఇక్కడే ఉంటానని స్పష్టం చేసింది. తన ప్రాణం పోయినా భర్తను వదులుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. తన మామ సురేందర్ చాటు నుంచి బెడ్రూమ్లోకి కిటికీలోంచి చూసేవాడని, ఆయనకు నచ్చినట్టు ఉండాలని చెప్పేవాడని తెలిపింది. భర్తతో బయటకు వెళ్తే ఎవరైనా రేప్ చేస్తే ఎట్లా అని మామ సురేందర్ అనేవారని తెలిపింది. 15 లక్షలు అదనపు కట్నం కోసం వేధించారని, తనకు గర్భసంచి లేదని ప్రచారం చేశానని, నిజంగా తనకు గర్భసంచి లేకపోతే స్వచ్ఛందంగా వెళ్లిపోతానని తెలిపింది. ప్రస్తుతం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఇంటికి రమ్మంటున్నారని తెలిపింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. దూరం చేసేసిండు. నా భర్తకు 2వ పెళ్లి చేద్దామని చూస్తున్నాడు. తన ఇంట్లోకి రానివ్వడం లేదు. కేవలం నేను తను చెప్పినట్టు వినలేని కారణంగానే నా భర్తకి నన్ను దూరం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. అది నేను చెప్పినట్టు వినలేదు. అందుకనే నా కొడుకు వేరే పెళ్లి చేస్తే ఆమె ఇద్దరితోనూ ఉంటుంది అని బయట వాళ్ళతో చెప్తున్నాడు. ఈ విషయం బయటకు ఇట్లా నేను చెప్పినా అని తెలుసు. అసలు నాకు గర్భసంచి లేదని చెప్పేసి నా భర్త వీళ్ళంతా నా పైన అన్ని నిందలేసి నన్ను బయటే ఉండనిస్తున్నారు. లోపలికి రానివ్వడం లేదు. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, వస్తలేరు. ఎన్ని రోజులైనా నేను ఇక్కడే ఉంటా. చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికీ 62 రోజులు అయింది. అయినప్పటికీ అసలు ఎవ్వరు కూడా రావడం లేదు. మహిళా సంఘాలు కానీ అసలు ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఒక ఆడపిల్ల ఇప్పుడైతే అసలు ఎండలో చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఉండొస్తే లేదు, చాలా కష్టంగా ఉంది. అయినా సరే నా భర్త కాపురానికి తీసుకెళ్ళేంత వరకు నేను వెళ్ళాను. ఎన్ని రోజులైనా సరే వెళ్ళాను. నేను ఇక్కడే ఉంటాను. నా భర్త కనీసం నా భార్య ఎన్ని రోజుల నుండి ఉంటుంది, నా కోసం ఉంటుంది. తండ్రి మాటలు కనీసం తనైనా అర్థం చేసుకోవాలి. తనకి నేను అన్నీ చెప్పిన ముందే మీ నాన్న ఇట్లా చేస్తున్నాడు అని చెప్తూ కూడా తనకు అన్నీ తెలుసు. మా ఆయనకి ఆస్తి ఇవ్వను అని చెప్పేసి మా భర్తని చచ్చిపోతాము అది ఇదని బెదిరించి నాతో ఉండనివ్వకుండా చేస్తున్నారు. నా భర్తను కూడా బెదిరిస్తున్నారు. కానీ ఆయన చెప్పకుండా నన్ను వద్దని చెప్తున్నాడు. దీని అంతటికి కారణం మా ఆడపడుచు. అమీర్పేట్ డివిజన్ కార్పొరేటర్ కేతినేని సరళ నేడు అమీర్పేట్ బౌద్ధనగర్ బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బస్తీలో త్రాగునీటి సమస్య మరియు పారిశుద్ధ్యంపై బస్తీవాసులు కార్పొరేటర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ స్పందించి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలందరూ తప్పకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులను సబ్బుతో గాని శానిటైజర్తో గాని శుభ్రపరచుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యాయవాది మహమ్మద్ మార్క్స్ కార్యాలయంలో ఖాజీ మాలిక్, కామారెడ్డి జిల్లా సదర్ ఖాజీ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా మైనార్టీ సోదరీమణుల పెళ్లిల విషయంలో అదనపు కట్నం గురించి ఎవరూ ఆశించవద్దని, పెళ్లిళ్లలో డీజే సాంగ్స్, బ్యాండ్ బాజా చప్పుడు చేయవద్దని తెలిపారు.
వివాహ విందు విషయంలో కూడా అందరికీ ఒకే డిష్ మెయింటైన్ చేయాలని, అబ్బాయి తరపు నుండి అమ్మాయి తరపు నుండి 150 మంది కంటే ఎక్కువ రాకుండా చూసుకోవాలని కోరారు. అదనపు కట్నం కోసం ఎవరన్నా వేధించినట్లు తెలిస్తే తమకు సంప్రదించాలని తెలిపారు. అలాంటి పెళ్లిలకు ఎవరు వెళ్లొద్దని అన్ని ఫంక్షన్ హాల్ల కమిటీ సభ్యులతో మాట్లాడటం జరిగిందని తెలిపారు. తెరాస ఈ కార్యక్రమంలో కమిటీ జనరల్ సెక్రటరీ జేమతా అలీ, ఇంతియాజ్ అలీ, ఫెరోజ్, జమీర్, హైమద్ అలీ, మఫ్లీ ఇమ్రాన్, ముఫ్లీ రెహమాన్, ఆఫీస్ కౌన్సిలర్స్లు షేర్, అన్వర్, ఆజాద్ పాల్గొన్నారు. इसके खात्मा होना बहुत जरूरी है। मुझे भी ये मेमोरेंडम दिया गया है, इस पे गुजारिश की गई कि हाजी साहब ऐसे रस्म व रिवाज को अपनाने वालों का और जहेज के लेने वालों का, घोड़े जोड़े की रकम के लेने वालों का आप शादी के लिए बाइकाट करें। इंशाअल्लाह मैं हद तक मकबूल कोशिश करूंगा। अगर ये मेरे इल्म में बात आती है और उम्मत मुस्लिमा कम्युनिटी बिलखुसूस अहलियान कम्युनिटी से गुजारिश करता हूँ, ये किसी एक फर्द वाहिद का काम नहीं है। सारी उम्मत के नौजवानों को खड़े होकर ये अज़्म करना चाहिए। कहीं भी शादी होती है तो हम उन्हें जाकर पहले कुछ उसलूबी के साथ समझाना चाहिए, और अगर मेरे पास आए ये इत्तला दें कि गैर शरई जिसमें नाच गाना, रिकॉर्डिंग, डीजे, आलात मज़ाहीर वगैरह हों, और अक्सर व बेशतर औरतों को भी बुलाकर गाना गवाया जाता है, ये गैर इस्लामी है। मजहब इस्लाम का इससे कोई ताल्लुक नहीं है। लिहाजा मैं पूरी ताउन करने की कोशिश करूंगा, और मेरे ऑफिस में जो काम करने वाले ख्वाजा मोहम्मद साहब को उनको भी हिदायत दे चुका हूं कि जो भी निकाह के लिए आए उन्हें इस बात का पाबंद करें आप, और उनसे अहद करवाएं कि ये सारी चीजें रस्म रिवाज के अलावा कोई रिकॉर्डिंग या नाच गाना उस शादियों में नहीं होगा, वरना हम निकाह नहीं पढ़ेंगे। ये अलल ऐलान कर दें, और उनसे इल्तिमास करता हूं कि आप एक बैनर भी लिख के लगवाएं। इंशाअल्लाह हम अपनी तरफ से पूरी कोशिश करेंगे, और जमयत उलमाए हिंद कम्युनिटी का ही नहीं बल्कि कोई भी आके हमसे शिकायत ये करेगा कि शादी में फला ఓ గల్లీ నుంచి బైక్ పై అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ లారీ డ్రైవర్ తీసుకున్న నిర్ణయం పెను ప్రమాదానికి కారణమైంది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ప్రమాదానికి కారణమైన బైకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ శివార్లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట పట్టణంలో కరోనా వ్యాప్తి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక వ్యాపారస్తులు స్వచ్ఛందంగా 2 రోజుల పాటు బంద్ పాటించాలని నిర్ణయించారు. అనగా మంగళవారం, బుధవారం రోజున బంద్ పాటించాలని వ్యాపారస్తులు నిర్ణయించారు. సోమవారం యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 59 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 13 మందికి కరోనా నిర్ధారణ జరిగింది. ఇందులో 4 ఆలయ సిబ్బంది ఉన్నారు. ఈ నెల 17 నుండి నిర్వహించిన పరీక్షల్లో 126 మందికి యాదగిరిగుట్టలో కరోనా నిర్ధారణ జరిగింది. దానిలో 66 మంది ఆలయ సిబ్బంది ఉన్నారు. విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ మెదక్ జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు జిల్లా కలెక్టర్ హరీష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మచ్చేంద్రనాథ్ తదితరులు మాట్లాడుతూ గత సంవత్సర కాలం నుండి 2 నెలలు మాత్రమే భౌతికంగా కళాశాలలు నడిపి వెంటనే మళ్లీ కళాశాలలు మూసివేయడంతో ప్రైవేటు అధ్యాపకులకు వేతనాలు లేక కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయని ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కళాశాలలు తిరిగి ప్రారంభించాలని కోరారు. చాలా మంది అధ్యాపకులు ఉపాధి లేక పవిత్రమైన అధ్యాపక వృత్తిని వదిలి జీవనోపాధి కొరకు ఇతర రంగాల్లోకి వెళ్తున్నారని ప్రభుత్వం దయచేసి ప్రైవేటు అధ్యాపకుల దయానీయ స్థితిని అర్థం చేసుకుని కనీస వృత్తిని కూడా అందజేసి ఆదుకోవాలని కోరారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ ప్రైవేటు అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వానికి తెలుపుతామని వారు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో మెదక్లోని ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు ఉన్నారు. అధ్యాపకులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ సంవత్సరం పాటు ప్రైవేటు కళాశాలల అధ్యాపకులు జీతాలు లేక వారి కుటుంబాలు చాలా దీనావస్థలు ఉన్నాయి. చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రభుత్వం ఈ విషయం గమనించి వెంటనే తిరిగి కళాశాలలు ప్రారంభించాలని ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాం. ప్రభుత్వం ప్రైవేట్ అధ్యాపకుల యొక్క సమస్యల్ని గమనించి
వెంటనే కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ఇంతవరకు ఈ 2 నెలలు ఎలాగైతే కోవిడ్-19 నిబంధనల ప్రకారం మాస్క్ ధరించడం, శానిటైజర్ ఇటువంటి పద్ధతులు నిబంధనలను పాటిస్తూ కళాశాలలు నిర్వహించడం జరిగింది. అదే పద్ధతిలో విద్యార్థుల యొక్క ఎలాంటి సమస్యలు లేకుండా వారిని జాగ్రత్తగా చూసుకొని కళాశాలలు నడిపించడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. విద్యా సంస్థల్ని కూడా తిరిగి తెరవాలని చెప్పేసి ప్రభుత్వానికి. కరోనా రెండో దఫా విజృంభిస్తున్న వేళ కాకీల ఆధ్వర్యంలో వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కీసర పోలీసులు వినూత్న రీతిలో వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా వ్యాపిస్తున్నందువలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 68 ప్రకారం అందరూ తమ విధిగా మాస్కును ధరించాలని, భౌతిక దూరం ఉండేటట్లు శానిటైజర్ ఉపయోగించాలని, ఆరోగ్య నియమాలు పాటించాలని, కరోనా దరిచేరకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, జాగ్రత్తలు పాటించకుండా వచ్చే పరిణామాలను వాహనదారులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్ది మండలంలో హాల్దీవాగు చెక్ డ్యాంలో చుక్క నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీళ్లు వస్తే పంటలు పండుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, నేతలు స్పందించి హాల్దీవాగులోకి నీరు విడుదల చేయాలని కోరారు. 100 ఎకరాల నాట్లేసుకురు. మరి ఎమ్మెల్యే గారు, అధికారులు చెప్పిన మాయ మాటలతోటి మరి పబ్లిక్ను మోసం చేయడం కోసమే మరి కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి అని చెప్పేసుకుంటూ చెప్తున్నారు తప్ప మరి ఇంతవరకు కాళేశ్వరం నీళ్లు వస్తాయి అన్నట్లనే మరి ఎంతోమంది రైతులు ఆశతోటి మరి పంటలు వేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈను ఓటలకు వచ్చిన దశలోపట మరి మొత్తం పంటలన్నీ ఎండిపోతున్నాయి. కాబట్టి మరి ఇంతకుముందు దీనిపైన కట్టిన చెక్ డ్యాంలన్నీ కూడా నిండి నీళ్ళన్నీ వేస్ట్గా వృధాగానే వెళ్ళిపోయినాయి. నీళ్ళు వాటర్ కూడా ఆశాము. అంటే ఇప్పుడు ఈ భూగర్భ జలాలు ఎండకపోవడం వల్ల మొత్తం వేసిన పెట్టుబడి మొత్తం లాస్ అయిపోయాము. ఒక ఎకరానికి 30,000 పెట్టుబడి అయిందండి. ఇప్పుడు ఒక ఎకరానికి 30 ఇప్పుడు 4 ఎకరాలు వేసాము. 4 ఎకరాలు ఇప్పుడు భూగర్భ జలం లేక మొత్తం ఉన్న వరి మొత్తం ఎండిపోతుంది. వరి మొత్తం. దేశంలో గత 24 గంటల్లో 56,211 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం నిన్న 37,028 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,95,855కు చేరింది. గడిచిన 24 గంటల సమయంలో 271 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,62,114కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 1,13,93,021 మంది కోలుకున్నారు. 5,40,720 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 6,11,13,354 మందికి వ్యాక్సిన్లు వేశారు. తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 463 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం ఒక్క రోజులో కరోనాతో 4 ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 364 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,205కి చేరింది. ఇప్పటి వరకు మొత్తము 3,08,33 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,694గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 4,678 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,723 మంది హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 145 మందికి కరోనా సోకింది. దాదాపు 4 రోజుల తర్వాత మరోమారు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. ఈ ఉదయం లీటరు పెట్రోల్పై 22 పైసలు, డీజిల్పై 23 పైసల మేరకు ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాయి. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ హుండీ కానుకలను అధికారులు లెక్కించారు. ఉదయం అధికారుల సమక్షంలో హుండీలను విప్పారు. ఈ లెక్కింపులో 46,03,500 రూపాయలు మరియు మిశ్రమ బంగారం 50 మిల్లీగ్రాములు, మిశ్రమ వెండి 1 కిలో 750 మిల్లీగ్రాములు, విదేశీ కరెన్సీ $15 వచ్చినట్టు ఆలయ ఈవో సోమయ్య, చైర్మన్ శరత్ పాటిక్ తెలిపారు. హుండీ లెక్కింపులో ఏఈఓ సుదర్శన్ గౌడ్, నిర్మల్ ఇన్స్పెక్టర్ మహేష్, సూపరింటెండెంట్ సంజీవరావు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ ఆఫీసర్స్, ఎంప్లాయీస్ అండ్ రిటైర్స్ ఆఫ్ నాబార్డ్ ఆధ్వర్యంలో నాబార్డ్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు మరియు పదవి విరమణ పొందిన వారు
వారి యొక్క పెన్షన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ టి నాగార్జున, అసిస్టెంట్ సెక్రటరీ పి రమేష్, సిఇసి వై యాదగిరి, కమిటీ సభ్యులు క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏమని 4 నెలల లోపల మీరు ఇది సెటిల్ చేసేయండి, నబార్డ్తో కన్సల్ట్ చేసేయండి. ఆ డైరెక్షన్ ఇచ్చినా కూడా 4 నెలల నవంబర్ 19 నుంచి ఈ రోజు వరకు దాని యొక్క ఊసే ఎవరు ఎత్తలేదు. ఇప్పుడు గవర్నమెంట్ కోర్టు ధిక్కారణ చేస్తే ఇంకా మనం ఎవరికి చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలి? ఇప్పటికే మధ్యలో మా రిటైరీస్ ఎందుకైనా మంచిది, గవర్నమెంట్ కోర్టు ముందు ఒప్పుకుంది కాబట్టి ఎప్పటికో ఒకప్పటికి ఈ ఆర్డర్ ఇస్తుంది, మనకి పెన్షన్ అప్డేషన్ జరుగుతుంది అన్న నమ్మకంతో టెంపరీగా ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వమని చెప్పేసి నబార్డ్ మేనేజ్మెంట్ బోర్డు కోరితే నబార్డ్ మేనేజ్మెంట్ బోర్డు దాన్ని కన్సిడర్ చేసి ఆగస్టు నెల పెన్షన్తో పాటు 60% అడ్హాక్గా పెన్షన్ ఆర్బీఐ ప్యాటర్న్లో ఇవ్వాలని వాళ్ళు పోరాడుతున్నారు. యాక్చువల్లీ వాళ్ళకు ముందే వాళ్ళ పెన్షన్ అన్నీ కూడా వర్కింగ్ కండిషన్స్ అన్నీ కూడా ఆర్బీఐ ప్రకారమే నడుస్తుంది. కానీ వెన్ అప్డేషన్ ఆఫ్ పెన్షన్ ఆర్బీఐలో వచ్చింది, తర్వాత 20 years మినిమం పనిచేసే ఫుల్ పెన్షన్ అనేది ఆర్బీఐలో వచ్చింది. కానీ ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ ఎక్స్టెండెడ్ టు ది ఎంప్లాయీస్ ఆఫ్ నాబార్డ్. సో వాళ్ళ పోరాటానికి మేము సంఘీభావం చెప్పడానికి ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్గా మేము వచ్చాము ఇక్కడ. ఈవెన్ టీహెచ్ఎంసీలో అధికార పార్టీ కార్పొరేటర్ల అరాచకం మళ్లీ మొదలైంది. గ్రేటర్లో కొత్త పాలక మండలి ఏర్పడి 2 నెలలు గడిచాయో లేదో తమ నిజ స్వరూపం మళ్లీ బయట పెడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి మౌలాలిలో హల్చల్ చేశారు. ఓ భూ వివాదంలో హంగామా సృష్టించారు. తన అనుచరులను వెంట పెట్టుకుని వెళ్లి స్థానికంగా నిర్మాణంలో ఉన్న ప్రదేశంలోని రేకులను కూలగొట్టారు. వీడియో తీయబోయిన రిపోర్టర్లపై విరుచుకుపడ్డారు. వారి నుంచి మైక్, కెమెరా లాక్కునేందుకు ప్రయత్నించారు. వీడియో తీయడం లేదని చెప్పినా వినకుండా జులుం ప్రదర్శించారు. అన్నా ఇచ్చారు ఆపేస్తామమ్మా. అన్నా షాక్ కొడుతుంది అన్నా షాక్ కొడుతుంది మెల్ల అన్నా షాక్ కొడుతుంది మేడం షాక్ కొడుతుంది మెల్ల. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల చిత్రం తిప్పేందుకు సిద్ధమైంది. రాజకీయాల్లో మార్పు చేసేందుకు రాజన్న రాజ్యం స్థాపన కోసం పరితపిస్తోంది. అనగారిన వర్గాల వారిని ఆదరించి అభివృద్ధి చేసేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. అంటే లంచ్ తర్వాత మాట్లాడదామండి అని చెప్పింది. ఈ లంచ్ తర్వాత కానీ రేపు కానీ మా విషయాలంటే మా మొత్తం బృందం అంతా కూడా ఆవిడ సహకరించడానికి రెడీగా ఉంది. ఆ కోవలో మేమంతా వచ్చాము. మా పాప అపర్ణ ఈ బృందం అంతా వచ్చాము. మరొకసారి ఒక 100-200 మందితో గ్రూప్తో వచ్చి ఆవిడ్ని కలిసి ఆవిడ్ని సత్కరించుకొని మేము ఆవిడతో మాట్లాడదామని మేము అనుకుంటున్నాం. ఎంతోమంది ప్రజల్లో పోరాడుతున్న అక్కని మేము కలిసాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుత్రిక అయిన షర్మిలక్క గారిని కలిసాము. మాకు రాజశేఖర రెడ్డి గారి అంకుల్ గారి, జగనన్న గారి వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా మాకు అభిమానం, చాలా ప్రేమ. అక్క ఇక్కడ పార్టీ పెడుతున్నారనేసి అంటే మేము అక్కని కలవాలనేసి వచ్చాము. చాలా ఆప్యాయంగా దగ్గర తీసి అక్క కలిశారు. కలిసిన తర్వాత మేము కూడాను అక్క ముందు చేయబోయే కార్యక్రమాల్లో అంతా మేము అక్క వెంట ఉండి అక్కకు తోడుంటూ మాతోటి అయినా ఇది మేము అక్కకు అందిస్తాం, స్ఫూర్తిని అందిస్తామనేసి మేము అనుకుంటున్నాము. ఎప్పటికైనా సరే మన అన్న రాజశేఖర రెడ్డి గారు అన్నగారు వాళ్ళ కుటుంబం అంటే ప్రజలందరికీ కూడాను ఎంతో అభిమానం. ఎప్పటికీ ఒక కార్మికుల్లా నుండి పోతున్న వాళ్ళు పై స్థాయిలో ఉంటున్నారు ఆంధ్ర వాళ్ళు. మనకు ఆంధ్ర నుండి మనం విడగొడితే మనం పరిపాలించుకోవచ్చు, మనమే అగ్రస్థానంలో ఉంటాము, మనమే ఉద్యోగులం అవుతాము, వాళ్ళందరూ వెళ్ళిపోతారు అని మభ్యపెట్టి నీరు, నియామకాలు, నిధులు అనే 3 అంశాలతోటి మనం ఉద్రేకపరిచి ఎన్నో విధాలుగా ఎంతోమంది 1200 మంది విద్యార్థుల సమాధుల పైన ఈరోజు తెలంగాణ స్థాపించుకొని ఒకరు ఇచ్చామని, ఒకరు తీసుకున్నామని, ఒకరు పోరాడామని ఇద్దరు కొట్లాడుకునే సమయంలో ప్రజలను మర్చిపోతున్నారు, ప్రజా అభివృద్ధిని మర్చిపోతున్నారు. వారి కోసము ఈరోజు వారి తండ్రి గారి ఆశయాలను కూడా మరుగున పెట్టి కొత్త అంశాలను తీసుకొచ్చి వాటి పేర్లను మార్చి 108 కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతుల సబ్సిడీలు కానీ అవన్నీ కూడా తీసేసి వాటికి ఇంకో రూపంలో పేర్లు పెట్టి ఇంకో రూపంలో న్యాయం చేస్తున్నామని చెప్పి రైతులనే కానీ స్టూడెంట్స్నే కానీ యువతనే
వీక్లో అనుకుంటా తను అనౌన్స్ చేశారు, ఎర్లీ ఫిబ్రవరి 2nd వీక్. అనౌన్స్ చేసిన వెంటనే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది విమెన్ లీడర్. ఎందుకంటే తెలంగాణలో సాయుధ పోరాటాలు విన్నాం, పూర్వకాలంలో విమెన్ చాలా చాలా ఎంపవర్డ్ విమెన్, చాలా ధైర్యంతో కూడుకున్నటువంటి మహిళా శక్తి అన్నది తెలంగాణ ఉద్యమాల్లోనే కాదు, ఇంతకుముందు హిస్టరీలో కూడా చదివాం, చరిత్రలో కూడా. అటువంటి తెలంగాణలో ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక మహిళకి ఇచ్చేటటువంటి స్థానం అందరము చూసాం. ఎస్పెషల్లీ అతను వచ్చిన ఫస్ట్ టర్మ్లో వాళ్ళ ఫ్యామిలీ లేడీని తప్ప వేరే ఎవ్వరు ఏ ఒక్క మహిళని కూడా తాను క్యాబినెట్లో అధికారంగాని ఏమాత్రం ఏ పోస్ట్ కూడా ఇవ్వలేదు, చిన్న పోస్ట్ కూడా ఇవ్వలేదు. తర్వాత అందరూ కూడా మహిళా సాధికారత అన్న దాంట్లో కేసీఆర్ గారు బాగా ఫెయిల్ అయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగారం ముక్కల కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఎల్డీఎఫ్, కేరళ ప్రభుత్వంపై మోదీ విమర్శలు. కరోనా టీకా 2వ డోసు తీసుకున్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్. ఈ ఏడాది ఆ 3 పంటలే పండించండి, రైతులకు వ్యవసాయ మంత్రి సూచన. మరోమారు తగ్గిన పెట్రోల్ ధరలు, లీటరు పెట్రోలుపై 22 పైసలు, డీజిల్పై 23 పైసలు తగ్గింపు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.